महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ శుక్రుడి యొక్క మార్పు కర్కాటకంలో జరిగింది. శుక్రుడు కర్కాటకంలో సంచారం మొదలు పెడుతున్నారు. అలాగే ఇంకా రవి కూడా సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. సో శుక్రుడు రవి మారడం, అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూస్తే కనుక సింహం, కన్య, తుల, వృశ్చికం, సో ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఇక మిథునంలో గురుడు, కర్కాటకంలో బుధ శుక్రులు, సింహంలో రవి కేతువులు, కన్యలో కుజుడు, అలాగే కుంభంలో రాహువు, మీనంలో శని భగవానుడు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ వారం ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు చూసినట్టయితే కనుక వీరికి అనుకూలిస్తున్న గ్రహాలు, యోగిస్తున్న గ్రహాలు చూస్తే అర్ధాష్టమంలో బుధుడు, అర్ధాష్టమంలో శుక్రుడు, షష్టమంలో కుజుడు, లాభంలో రాహు. 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఇక్కడ చక్కగా కనిపిస్తూ ఉంది మనకి. ఏదైతే బుధ శుక్రుల యొక్క యుతి అర్ధాష్టమంలో ఉండటం స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి కావచ్చు, వాహనాల కొనుగోలు అమ్మకాలు కావచ్చు, అండ్ యువర్ కంఫర్ట్స్, మీ యొక్క ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, అండ్ ప్రొఫెషన్లో కూడా కొంత వర్క్ లోడ్కి సంబంధించి ఏలినాటిస్ నడుస్తున్న టైంలో కూడా ఇక్కడ కొంతవరకు బుధ శుక్రుల యొక్క యుతి ఈ అర్ధాష్టమంలో ఉండటం వల్ల అంత స్ట్రెస్ఫుల్గా కాకుండా నార్మల్గా కొంత ప్లెజర్గా మీరు చక్కగా మీ జాబ్ని మీరు చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం కూడా షష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. రుణ రోగ శత్రుస్థానమైన ఈ స్థానంలో కుజుడి యొక్క సంచారం తప్పకుండా, బట్ ఇక్కడ ఈ కుజుడి యొక్క సంచారం మీకు కొన్ని కాన్ఫ్లిక్ట్స్, కొన్ని వివాదాలు కావచ్చు, లిటిగేషన్స్ ఆర్ సమ్ డిస్టర్బెన్సెస్, అది హెల్త్ పరంగా అయినా లేకపోతే త్రూ యువర్ ఎనిమీస్, కాంపిటీటర్స్ వల్ల కావచ్చు, ఇంకేదైనా సరే, బట్ డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్, మీరు తప్పకుండా ఓవర్కమ్ అవుతారు. అలాగే షష్టమంలో ఉన్న కుజుడు కూడా నూతన వస్త్ర ప్రాప్తిని కూడా కుజుడు ఇక్కడ మీకు ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా లాభస్థానంలో రాహు యొక్క సంచారం అద్భుతంగా, రాహు ఈ లాభస్థాన సంచారంలో ఉండటం ఈ మేషరాశి వారికి సంబంధించి ఎనీ టైం ఇక్కడ చాలా వరకు కూడా లాభస్థానంలో రాహు నెట్వర్క్ సర్కిల్స్ని, అలాగే గ్రూప్ సర్కిల్స్ని, మీ ఫ్రెండ్స్ని, ఇతరితర చాలా కనెక్టివిటీస్ని మీకు పెంచుతూ ఉంటాడు. కాబట్టి చాలా వరకు ఈ టైంలో మీకు ఇది ఒక మంచి హెల్ప్ఫుల్గా, ఏ సర్కిల్ని, ఏ నెట్వర్క్ని, ఏ పరిచయాన్ని ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ బాగా తెలుస్తుంది. సో ఇక్కడ 5, 6, 7 స్థానాల మీదుగా 5, 6, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 5 రోజులు కూడా మేష రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, లవ్ లైఫ్ కావచ్చు, షేర్స్, ట్రేడింగ్, వీటి విషయాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. వర్క్ రిలేటెడ్గా కూడా మీరు పెట్టుకున్న కమిట్మెంట్స్లో ఈ వారం మీరు పెట్టుకున్న టార్గెట్స్లో అంత వర్క్ని ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే జనరల్గా దాన్ని రీచ్ అయ్యే ఆస్కారాలు, మనం ఎంత అవుట్పుట్ ఇస్తామో అంత అవుట్పుట్ మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నా కూడా అంత వచ్చే ఆస్కారాలు. సమ్ మనీ బ్లాకింగ్, ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ అయినా రావాల్సిన డబ్బులు ఆగటం కానీ సమ్ మనీ బ్లాకింగ్స్ లాంటివి ఇక్కడ ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండడం అవసరం. సోమ, మంగళ, బుధవారాల్లో మనం ఇక్కడ చూసినట్టు ఈ 3 రోజుల్లో చూస్తే కనుక శని కుజుల యొక్క సమసప్తం అనేది జరుగుతుంది. 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఆరోగ్యపరమైన విషయాల్లో అనవసరమైన లిటిగేషన్స్, అనవసరమైన వివాదాలు, ఈ కాంపిటీటర్స్, హిడెన్ ఎనిమీస్, ముఖ్యంగా ఈ హిడెన్ ఎనిమీస్ రహస్యంగా లేకపోతే మనకు తెలియకుండా, సో అంటే ఆఫీస్లో జనరల్గా మనం ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు సో పక్కన వాడు మనం జనరల్గా ఎవరో గురించి మాట్లాడుతూ ఉంటాం, మనం వాడు చెప్పడలే అనుకుంటాం, కానీ బట్
అనవసరంగా ఇక నిన్ను ఇలా అన్నాడు అని మనం ఎవడో గురించి అంటే వీడియోలు వాడితో చెప్పి సో ఇలాంటి అనవసరం లిటిగేషన్స్ గొడవలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇలాంటివి కూడా ఇలాంటి డిస్టర్బెన్సెస్ సోమ మంగళ బుధవారాల్లో కొన్ని లేకుండా చూసుకోవడం అనేది మంచిది. బట్ ఇట్స్ ఎనీవే కుజుడు రాశ్యాధిపతి 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఎందుకంటే 6th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ సమ్ అబ్స్టాకిల్స్ కాబట్టి ఇక్కడ ఇలాంటి అవరోధాలు ఆటంకాలు ఏమిటి ఎదురవుతాయి. బట్ డెఫినెట్గా మీరు ఓవర్కమ్ అవుతారు. సమ్ మజిల్ పెయిన్స్ కండరాలకి సంబంధించి పెయిన్స్ కావచ్చు, మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివి ఏమన్నా కనిపించే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో ఇక్కడ ఈ రాశికి సంబంధించి 7వ చంద్రుడు యోగిస్తాడు, ఆ రాశి శుక్రుడు కూడా చక్కగా మంచి ప్లేస్లో ఉన్నాడు కాబట్టి జర్నీస్ విషయంలో కావచ్చు అండ్ అలాగే గృహపరంగా మ్యారిటల్ లైఫ్ పరంగా మీ స్పౌజ్ త్రూ మీకు కొంచెం అంటే మీ లైఫ్ పార్ట్నర్ త్రూ కొంచెం హ్యాపీనెస్ కావచ్చు. సో ఆ లైఫ్ పార్ట్నర్ యొక్క ఎఫెక్షన్ ఇవి పొందే విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి విషయాల్లో ఇక్కడ గురు శుక్రవారాలు ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం చంద్రుడి యొక్క సంచారం అర్ధాశ్రమంలో బుధ శుక్రులు ఈ కంజంక్షన్ కొంచెం బాగుంది కాబట్టి కొంతవరకు వ్యవసాయము ఈ రిలేటెడ్గా భూమికి సంబంధించిన విషయాల్లో కొంత ఈ వ్యాపారాలు కొంత పాజిటివ్గానే ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయితే కనుక ఇక్కడ మీ యొక్క బర్త్ ప్లేస్ నుంచి మ్యాచెస్ అనేవి ఎక్కువ మీకు వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక ఇక్కడ 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం సో అష్టమంలో కూడా చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు. సో ఇందాక మనం ఫస్ట్లో ఏదైతే చెప్పుకున్నామో లోన్స్ మ్యాటర్స్ కావచ్చు, అప్పులు తీసుకునే విషయాలు కావచ్చు, అప్పు ఇచ్చే విషయంలో కావచ్చు, ఇలాగా కాంపిటీటర్స్ విషయాల్లో కావచ్చు, సమ్ హడ్డిల్స్ ఏవైతే అవరోధాల ఆటంకాల విషయంలో మనం జాగ్రత్త తీసుకోమన్నామో అలాంటి వాటి విషయంలో కూడా వారాంతానికి కొంచెం వాటి విషయాలు కొంచెం టెన్స్డ్ ఫీలింగ్ వారం ప్రారంభం మొదలైంది వారాంతంలో కూడా పని అయ్యేదా కూడా కొంచెం టెన్స్డ్ ఫీలింగ్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మెయిన్ ఇక్కడ రవికేతువుల యొక్క సంచారం పంచమంలో ఉండడం దిస్ ఇస్ వెరీ లో లెవెల్ సిగ్నల్స్ వారి సంతానానికి సంబంధించిన విషయాల్లో. సో కాబట్టి క్యారింగ్ ఉమెన్స్ చక్కగా వాళ్ళు రెస్ట్గా చక్కగా ఉండటం మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. అలాగే 1000వ స్థానంలో శని యొక్క సంచారం ఇక్కడ ఆల్రెడీ చాలా వరకు మీరంతా కష్టపడి ప్రాఫిట్ గెయిన్ చేసినా అది మళ్ళీ తీసుకెళ్ళి ఏదో రకంగా ఖర్చు చేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ శనికి తప్పకుండా నీలాంజన సమావాసం చదువుకోవటం, అలాగే ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకం చేసుకోవటం, రవికి కేతువుకి ఇక్కడ జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. పంచమ స్థానం పూర్వపుణ్య స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇష్టదైవ ఆరాధన దానికంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినా చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడం అట్లీస్ట్ మంగళవారం కానీ డైలీ అయినా పర్వాలా. సో ఇవి చేయడం వల్ల రవికి కేతువుకి శనికి డెఫినెట్గా ఈ వారం ఇంకా ఎనీ నెగిటివ్ ఇష్యూస్ ఉంటే అవి స్టెబిలైజ్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.